ఫ్రెండ్స్, మన ట్రేడింగ్ స్ట్రాటజీలో ఇన్సైడ్ బార్ స్ట్రాటజీలో ఈరోజు ఒక కొత్త విధానం మనం మాట్లాడుకుని నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం టెక్నో అనేటువంటి ఈ స్టాక్లో 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ చేస్తూ వెళ్ళేటువంటి స్టాక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టాక్ అనేటువంటిది టుడే ఈరోజు ఒక హైని కూడా బ్రేక్అవుట్ చేస్తూ పైకి వెళ్ళింది. కానీ వెళ్ళినటువంటి బ్రేక్అవుట్ అనేటువంటిది నిలబడలేదు. మనము ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ నిలబడుతుందా లేదా అనేది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్లో ఇది బ్రేక్అవుట్ చేసిందా? ఈరోజు హైని బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇది 15 మినిట్స్ క్యాండిల్ లోపల ఉన్నట్టు క్యాండిల్గా మనం పరిగణించి ఈ లోపల దీన్ని మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇది బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇది బ్రేక్అవుట్ చేసింది కదా, బ్రేక్అవుట్ అనేటువంటిది కన్సిస్టెంట్గా నిలబడిందా లేదా అన్న దానికోసం మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్ పడినప్పుడు ఇది కూడా బుల్లిష్ క్యాండిల్ పడితే బుల్లిష్ క్యాండిల్ కానీ పడితే ఈ క్యాండిల్ కూడా బుల్లిష్ క్యాండిల్ కానీ పడితే అప్పుడు ఆ ట్రేడ్ మనం చేస్తే అది మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మనకున్నటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీలో కూడా ఇది ఒక మెయిన్ పార్ట్గా మనం ఎంచుకొని దాంట్లో ట్రేడ్ చేస్తే చక్కగా మనం ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. మనము ఎంట్రీ తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ కానీ బుల్లిష్ క్యాండిల్ పడి ఉంటే ఇలా కాస్త ఇలా డ్రాస్టిక్ మూమెంట్ వచ్చి ఇలా కిందకు వచ్చి ఇలా ఒక మంచి డ్రాస్టిక్ మూమెంట్ అనేటువంటిది పైకి వెళ్ళిపోయేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయినా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ని బట్టి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి డౌజీ క్యాండిల్ని బట్టి ట్రెండ్ అనేటువంటిది రివర్సల్ అయిపోయి మరలా కిందకు వచ్చింది కనుక ఇటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది కనుక వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ మనం ట్రేడ్ చేయాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇన్సైడ్ బార్ ఉంది కదా, ఇక్కడ ఇన్సైడ్ బార్ ఈ టెక్నిక్ని బట్టి మనం ట్రేడ్ చేసాము. ఎప్పుడైతే దీని యొక్క హైని బ్రేక్అవుట్ చేసిందో దాన్ని బట్టి మనం చేస్తే ఇప్పుడు ఈ ట్రేడ్ అనేటువంటిది ఫెయిల్యూర్ అయింది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ కిందకి కానీ బ్రేక్అవుట్ చేస్తే కిందకి ట్రేడ్ చేద్దాం, పైకి బ్రేక్అవుట్ చేస్తే పైకి చేద్దామని చేసి మనం చేసిన ట్రేడ్లో ఫెయిల్యూర్ వచ్చింది. స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయిపోయింది. అందుకని ఇటువంటి విషయాల్లో కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈసారి ట్రేడ్ చేసే విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.